చలం కూడా ఏమన్నా తప్పుగా రాశాడా, చలం కూడా ఏమైనా ఆచరణ సాధ్యం కాదా దాన్ని చెప్పారా, చలం ఏమైనా యువతి యువకులను ప్రలోభ పెట్టారా, ఇట్లా ఉంది ఆదర్శము. అందుకని నేనేమీ నిర్ధారణలు చేయలేదు. నాకు అనిపించింది ఎప్పుడో పిహెచ్డి చేసినప్పుడు చదివిన స్త్రీ పుస్తకం, ఈలోపు నేను స్త్రీ ఎందుకో చదవలేదు. మామూలు మిగతా కథలు నవలలు ఇవన్నీ అవసరం రీత్యా లేదా పరిశోధన రీత్యా చదివాను, కానీ స్త్రీ ఎందుకో చాలా గ్యాప్ వచ్చింది చదవడానికి. ఇప్పుడు చదివినప్పుడు అనిపిస్తోంది ఏ నిర్ధారణ లేకుండా చలం చెప్పిన దాన్ని చెప్పడం కూడా పెద్ద సాహసమే, ఆ పనే చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మనకి బాగా తెలుసు చలం ఫేమస్ కొటేషన్ ఆయన చెప్పినటువంటిది, స్త్రీకి హృదయం ఉంది దానికి వ్యాయామం ఇవ్వాలి, స్త్రీకి మెదడు ఉంది దానికి జ్ఞానం ఇవ్వాలి, స్త్రీకి హృదయం ఉంది దానికి అనుభవం ఇవ్వాలి. మొత్తం స్త్రీ పుస్తక సారాంశమే ఈ ముందు మాటలో చెప్పిన